ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 6వ వచనము, ఇశ్రాయేలీలు హోరేబులో నివసించారు అనే మాట అక్కడ మనం గమనిస్తాం. ఆనాడు మోషే హోరేబులో రక్షణ పొందాడు. అంటే చెప్పులు విడిచిపెట్టిన ఆ మోషే ఇశ్రాయేలీల జనాంగాన్ని హోరేబుకు నడిపించాడు. అక్కడే తిన్నారు, పడుకున్నారు, అన్ని పరిస్థితులు ఉన్నాయి. అదే వారికి ఆశ్రయదుర్గము. నీవు ప్రభువుని ఆశ్రయిస్తున్నావా? మీరెక్కడ నివసిస్తున్నారు? ప్రియా దేవుని బిడ్డలారా, హోరేబు అనగా దేవుని సన్నిధి. కనుక మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బలమో తెలుసా? అంటే దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత దీవెనో తెలుసా? స్థాన బలం అంటారు, విన్నారా? స్థానిక బలం, స్థాన బలం. ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు దానికి బలం ఉంటుంది. ఉదాహరణ, ముసలి నీళ్లలో ఉన్నప్పుడు ఏనుగును సైతం లోపలికి లాగి చంపేయగలదు. దేవుని బిడలకి అలాగున దేవుని సన్నిధిలో ఉంటే అంత బలంగా ఉండగలుగుతారు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం? పేతురు కోసం. పేతురుని బంధించారు. హేరోదు రాజు పేతురుని చంపడానికి చెరలో పెట్టించాడు. ప్రియ దేవుని బిడలారా, అలాగే సువార్త ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఒక అతను అన్నాడు, సేవ అంటే చావు. ఈనాడు దేవుని సేవ తమాషా అయిపోయింది. మారు మనసు లేని వారు కూడా సేవ చేసేస్తున్నారు. ఈ సేవ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుని సేవ యోగ్యమైనది. దేవుని సేవ ఎంత కష్టమైనదో అంత విలువైనది. పేతుని పిలిపించి వాక్యం వినమని దేవదూత కొర్నేలుతో చెప్పింది. నీ ధర్మకార్యాలు, ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి అని చెప్పిన దేవదూత ఆ వాక్యాన్ని కూడా చెప్పేవచ్చు కదా. దేవదూతలకి అవకాశాన్ని ఇవ్వలేదు. యేసయ్య రక్తం చేత కడగబడిన పేతురు వచ్చి వాక్యం చెప్పాలి. దేవదూతలకి లేని భాగ్యం దేవుడి రోజు తన సేవకులకి అనుగ్రహించాడు. హోరేబు అంటే దేవుని సన్నిధి. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది గంటల కొలది వాక్యాన్ని వింటారు, 5 నిమిషాలు ప్రార్థన చేయరు. కొంతమంది కాగితాల మీద ప్రార్థన వ్రాసుకొని వచ్చి చూసింది ప్రార్థన చేసేస్తారు. అది కాదు ప్రార్థన అంటే. నిజమైన ప్రార్థన మారిన హృదయములో నుండి రావాలి. విరిగి నలిగిన హృదయం నుండి ప్రార్థన రావాలి. పౌలు గురించి ప్రభు చెప్తారు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఓ అననీయా, నా బిడ్డ సౌలుగా ఉండి ఒకప్పుడు అందరినీ హింసించాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో, అదే హోరేబులో మీరు నివాసం చేస్తున్నారా? దేవుని సన్నిధి కలిగి ఉన్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించే అనుభవం ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. కొంతమంది అనాసక్తితో వెళదాములే మందిరానికి, చూద్దాములే అనుకుంటూ ఉంటారు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారు. రొదే అని చిన్నది ఉంది. ఆ ప్రార్థనా బృందంలో చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయాలి. యవనస్తులు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి. కొంతమంది కళ్ళు కనబడక పళ్ళు ఊడిపోయినప్పుడు బైబిల్ పట్టుకుంటారు. అప్పుడు కాదు భక్తి. ఈ మాటలు చెప్తున్న నేను కూడా నా చిన్నతనం నుండి లేదా నా యవనంలో కూడా నేను ప్రభు సేవకు వచ్చాను. ప్రభువుకు నా జీవితం చచ్చిన బ్రతికిన నీ కొరకే అని అప్పగించుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అన్న మాటని నమ్మాను. కనుక ఈ రోజున వృద్ధాప్యమైపోయాక దేవుని వద్దకు రావటం కాదు, నీ యవనములోనే దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థించాలి. రొదే అనే చిన్నమ్మాయి ఉంది చూసారా, అమ్మాయి కూడా ప్రార్థిస్తుందట.
హృదయ అనే మాటకు గులాబీ పువ్వు, సువాసన అని అర్థం. ఓ యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, మీలో నుండి కూడా సువాసన రావాలి, దుర్వాసన రాకూడదు. నీ సాక్ష్యం సువాసనగా ఉండాలి. సంఘంలో నీ జీవితమే సువాసన. ఈ యవనస్తురాలు ఎంత యోగ్యురాలు! దేవుని భయము, మంచి సాక్ష్యం ఆమెలో ఉంది. కనుక ఈ ఉదయకాలమందు హోరేబ్ అనగా దేవుని మందిరము, ప్రార్థనా జీవితము లేదా సాక్షి జీవితము. ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నారు. ఈరోజు మీరు కూడా దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన, మంచి సాక్ష్యాన్ని, ఆ మంచి పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు వేలాది వందనాలు. హోరేబులో ఇశ్రాయేలీయులు నివాసం చేసిన విధంగా మీ సన్నిధానములో మేమందరము కూడా ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, సాక్షి జీవితాన్ని కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినము ఎవరు ఏ ఏ పనుల మీద వెళుతున్నారో, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వారి వాహనాలు, వాళ్ళందరికీ మీరు తోడై ఉండండి. ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబంలో ప్రత్యేకమైన ప్రార్థన అవసరతను ఏమైతే కలిగి ఉన్నారో ప్రభువా, మీ కొందనాలు. ఈ వారములో వారికి తప్పకుండా జవాబిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఈ ఉదయకాలమును ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని, చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యాన్ని ఇమ్మని, ప్రత్యేకమైన దీవెనతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.